ఎవరి మీదైనా కోపగించుకోండి, కానీ జీవితంలో ఈ ముగ్గురు మీద ఎప్పుడు కోపగించుకోకండి. ఒకటి దేవుడు, ఒకటి తల్లిదండ్రులు, మూడు నీ ఆత్మల కోసం నిత్య ప్రయాసపడుతున్న నీ సేవకుడు. ఈ ముగ్గురు మీద కోపపడి ఈ ముగ్గురిని కాదని బాగుపడిన వారు నాకు తెలిసి బైబిల్లో ఎక్కడ లేరు. దేవుడి మీద కోపపడిన వాడు ఎవడో బాగుపడలేదు. కన్న తల్లిదండ్రుల మీద కోపపడి వెళ్ళిన వారు ఎవరో బాగుపడలేదు. చివరికి నీ ఆత్మకు కావలసినటువంటి ఆ జీవాహారాన్ని అందించే సేవకుడి మీద కోపపడి బాగుపడిన వాడు కూడా నాకు తెలిసి ఎవరో కనబడలేదు. సేవకుడు ఎంత గొప్పవాడో చెప్పమంటారా? మీరు పుడితే మిమ్మల్ని ఎత్తుకొని ప్రార్థించే మొట్టమొదటి వ్యక్తిని సేవకుడు. నీకు పేరు పెట్టే మొట్టమొదటి వ్యక్తి నీ సేవకుడు. నీకు పెళ్లి చేసేటువంటి మొట్టమొదటి వ్యక్తి నీ సేవకుడు. నువ్వు ఇల్లు కడితే ఆనందంతో వచ్చి ఆ రిబ్బన్ కట్ చేసి ప్రార్థించే మొట్టమొదటి వ్యక్తి, అసూయ పడని వ్యక్తి నీ సేవకుడు. ఆఖరిగా నువ్వు చచ్చిపోతే నీ వారందరికంటే ఎక్కువ ఏడుస్తూ నిన్ను మట్టి చేసేవాడు కూడా నీ సేవకుడే. నీ సేవకుడు ఒక మాట అంటే పడలేమా? ఒక మాట అంటే భరించలేమా? ఎంత కోపం వచ్చేస్తుంటుందో. పాస్టర్ గారు చిన్న మాట ఏదన్నా అంటే అస్సలు పడవండి, మేము చర్చి మానేస్తామండి. ఈ పాస్టర్ గారు మాకు నచ్చలేదండి. ప్రపంచంలో నీకు బాగోకపోతే మోకాళ్ళు లేసి ఉపవాసం ఉండి ప్రార్థించే మొట్టమొదటి వ్యక్తి కూడా నీ సేవకుడే. అంత గొప్పడు సేవకుడు. అలాంటి సేవకుడి మీద కోపతాపాలు పెట్టుకుంటే అది నీకు మంచిది కాదు, నీ బిడ్డలకు అంతకంటే మంచిది కాదు. చర్చిలు మానేయకండి. చూసే వ్యక్తులు కూడా చెప్తున్నాను, ఎవరైనా మీ పాస్టర్ గారు ఎప్పుడన్నా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక మాట అన్నా అక్కడ జీవం కలిగిన వాక్యం ఉంటే వాళ్ళని బట్టి మీరు చాలా ఆత్మీయ మేలులు పొందుకున్నా పొందుకోకపోయినా మా పాస్టర్ గారే కదండి, ఒక మాట అంటే ఏముందిలేండి అన్నట్టు ఉండాలి తప్ప కోపగించి ఎప్పుడు కూడా పరిచర్ని నువ్వు ఎదిగినటువంటి నువ్వు పుట్టినటువంటి ఆ సంఘాన్ని విడిచి ఎప్పుడు కూడా వెళ్ళకండి. అది మీకు మీ వెనక వచ్చే బిడ్డలకి శ్రేయస్సు కాదు.